మాలలు లారా నిద్రమత్తు వదలండి. ఎస్సీ వర్గీకరణ అడ్డుకుందాం. భారత రాజ్యాంగం కాపాడుకుందాం. మాలలు అంబేద్కరీయులు, మానవతావాదులు. న్యాయమైన హక్కుల కోసం పోరాడటమే మాకు తెలుసు. కానీ సమాజంలో కొందరు మాలలను సామాజిక స్మగ్లర్లని దుష్ప్రచారం చేస్తున్నారు అని విమర్శించారు. ఎస్సీల వర్గీకరణపై ఆందోళన 2000లో సంవత్సరంలో అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎస్సీలను ఏబీసీడీలుగా విభజించారని, అయితే 2004లో సుప్రీంకోర్టు వర్గీకరణ చెల్లదని తేల్చి చెప్పిందని భాగం గోపాలరావు గుర్తు చేశారు. కానీ 2024లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వైవి చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని సూచించడం ప్రశ్నార్థకరమని అన్నారు. గతంలో ఇదే కోర్టు వర్గీకరణను రద్దు చేస్తే ఇప్పుడు మారిన తీర్పుకు అసలు కారణమేమిటని ఆయన ప్రశ్నించారు. దళితులపై దాడులు పెరుగుదల, గత ప్రభుత్వ హయాంలో దళితులపై హత్యలు, అత్యాచారాలు జరిగినా బాధితులకు న్యాయం జరగలేదని మాల మహానాడు ఆరోపించింది. ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లిస్తున్నారు. కార్పొరేషన్లు నిర్వీర్యమైపోయాయి. బ్యాక్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అయినా ఎస్సీ నేతలు మౌనం వహించడం దురదృష్టకరమని గోపాలరావు వ్యాఖ్యానించారు. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దళితులపై దాడి 4 మంది సాక్షుల సమక్షంలో జరిగితేనే అట్రాసిటీ చట్టం వర్తిస్తుందని పేర్కొనడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఒక వ్యక్తిపై దాడి చేసే ముందు దాడి చేసేవాడు సాక్షులను పిలుస్తాడా? ఇలాంటి తీర్పుల వల్ల దళితులపై దాడులకు పెరుగుదల ఉంటే బాధ్యత ఎవరిది అని ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ చేసుకున్నట్లే 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తే 2004లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ గారు వర్గీకరణ చెల్లనేరదు, మాలామాదిగలు యాజ్ పర్ సోషల్ స్టేటస్ సీకో ఈక్వలే కాబట్టి వర్గీకరణ చెల్లనేరదని చెప్పారు. అలాగే 2004లో ఆయన అలాంటి జడ్జిమెంట్ ఇస్తే మొన్న ఆగస్టు 1వ తారీఖున వైవి చంద్రచూడ్ గారు సుప్రీంకోర్టు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చని వెసులుబాటు కల్పించారు. మేము ఏం చెప్తున్నామంటే, మరి 2024లో వర్గీకరణ చెల్లలేదని ఆ చంద్రచూడ్ గారు జడ్జిమెంట్ ఇచ్చారు కదా, మరి ఆగస్టు 1న 2024 ఈయన చెప్తున్నట్టు వెసులుబాటు రాష్ట్రం చేసుకోవచ్చని అన్నారు. అంటే దానికి నీకు ఏమైనా గుర్తు లేదా? ఒక నిజంగా వెసులుబాటు ఉంటే, రాష్ట్ర ప్రభుత్వాలే వెసులుబాటు ఉన్నట్లయితే మరి అప్పుడే వెసులుబాటు కల్పించాలి కదా. మరి దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా ఒకరి ఆలోచన ఒకరికి భిన్నంగా కనిపిస్తున్నాయి ఎస్సీస్ విషయంలో ముఖ్యంగా. అలాగే మేము ఏం చెప్తున్నామంటే, ఈ రాష్ట్రంలో ఎస్సీస్కి అన్ని రకాలుగా అన్యాయం చేసేసి, అన్ని రకాలుగా ఎస్సీ కార్పొరేషన్ కానీ ఉద్యోగ విద్యా ఉపాధి రంగాల్లో కూడా అన్యాయం చేసేసి, ముఖ్యంగా రాజకీయ పార్టీలన్నీ కూడా అగ్రవర్ణ రాజకీయ పార్టీలన్నీ కూడా మాలా మాదిగలనే విడదీయాలని చూస్తున్నారు. కానీ మాలలకు కానీ మాదిలు కానీ రాజకీయ సామాజిక ఆర్థిక రంగాల్లో ఎంతవరకు ముందుకు తీసుకెళ్తానన్నది మనం ఆలోచించవలసిన విషయం. 75 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఎన్నో కులాలు పరిపాలించే ప్రధానమంత్రిగా కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కానీ ఎప్పుడైనా ఒక ఎస్సీఓడు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక ప్రధానమంత్రిగా ఉన్నాడా? ఏ సామాజిక వర్గం అయితే అధికారంలో ఉంటుందో ఆ సామాజిక వర్గం బాగుపడుతుంది. మనం చూసాము ఈ రాష్ట్రంలో రెడ్డిలు కమ్మలే. రిమైన్ కులాలన్నీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారండి? అడుక్కుంటే హక్కులు రావు, పోరాటం తప్ప. యూ డోంట్ బెగ్, యూ టేక్ ఇఫ్ ఇట్ ఈస్ రైట్ అంటాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అది న్యాయమైన పరిస్థితి అయితే మీరు తీసుకోండి, అడుక్కోవద్దని. మరి దాని ఉద్దేశం ఏంటి? మీరు పాలకులు కావాలి, పాలితులుగా ఉండొద్దు అంటాడు. పాలకులుగా ఉంటే మనం ఒకరికి ఇస్తాము, పాలితులుగా ఉంటే అడుక్కుంటాము. కానీ ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ కృష్ణమాదికి తెలియదా? ఇవన్నీ మర్చిపోయి మాలమాదిగలు వడ్డీయాలి. ఇట్ ఈస్ ద ఓన్లీ కాన్సెప్ట్ మందకృష్ణ మాదిగ, మాలమాదిగలు వడ్డీయాలి. ఇది కృష్ణమాదిగా ఆలోచన కాదు. మేము అనుకున్నది ఏంటంటే బీజేపీ ఎజెండా, ఆర్ఎస్ఎస్ ఎజెండా. ఏనాడైతే ఈ మాలమాదిగలు విడిపోతే ఈ దేశంలో రాజకీయ అధికారం అడిగేటువంటి హక్కు కానీ ధైర్యం కానీ వీళ్ళకు ఉండవని, ఇది ఆర్ఎస్ అజెండా, బీజేపీ అజెండా వీళ్ళు పాటిస్తున్నారు. దాంట్లో కృష్ణమాదిగ ఒక పావు మాత్రమే. ఆయన ఏమంటాడంటే, మాలలు మా హక్కులు మా అవసరం దుబ్బేస్తున్నారు, వీఆర్ పూర్ అండ్ ఈరోజు మాలలు పూరు. గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మాలలు ఈ రోజు అంటరాని వాళ్ళకి చూస్తారు, ఈ రోజు కులవేస్తూ చూస్తారు. దానికి నిదర్శనం తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేటలో ఒక దళితుడు బంటి కృష్ణ ఒక
బీసీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే చంపేశారు. అది కుల వ్యవస్థ కాదా? అలాగే నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రణయని హత్య చేశారు. అది కుల వ్యవస్థ కాదా? అలాగే నిన్న మొన్న అయోధ్యలో ఒక ఎస్సీ అమ్మాయిని అత్యాచారం చేసి మానవుల కర్ర పెట్టి చంపేశారు. అది కుల వ్యవస్థ కాదా? మీరు అనిపిస్తున్నారా? బ్రాహ్మణులు అనిపిస్తున్నారా? ఈ దేశంలో రెడ్లు అనిపిస్తున్నారా? ఇలాంటి సమస్యలు అనిపిస్తున్నారా? కమ్మలు అనిపిస్తున్నారా? ఇలాంటిది వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని అధికారులు ఉంటాయి కాబట్టి వాళ్ళు చక్కగా ఉన్నారు. మేము బాధితులం కాబట్టి మేము అనిపిస్తున్నాం. ఈ రోజుకన్నా మాలలు కానీ మాదిగలు కానీ వర్గీకరణ అవసరం కంటే మనకి ముఖ్యమైన అవసరం మనకి సామాజిక భద్రత కావాలి, ఆర్థిక భద్రత కావాలి, రాజకీయ భద్రత కావాలి. ఈ దేశంలో ఎవరైతే అగ్రవాళ్ళను పరిపాలిస్తున్నారో వాళ్ళతో మనం పోటీ పడి రాజకీయం వైపు నడవాలి, రాజకీయ అధికారం వైపు నడవాలి తప్పించి ఎస్సీ వర్గీకరణ చేసేయండి, ఎస్సీ వర్గీకరణ ఏముంది? ఎస్సీ వర్గీకరణ చేస్తే ఏముంటుందండి? ఏమైపోద్దండి? ఈ రోజు కనిపిస్తున్నాం, ఇంకా అనిపిస్తున్నాం. ఈ ఎస్సీ వర్గీకరణ చేస్తే ఈ మాలమాదిల మధ్యన చిచ్చు రేగితే వీరు విడిపోతే ఈ భారతదేశంలో ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మరొక 70 సంవత్సరాలు వెనక్కి వెళ్తారు తప్ప అంత విషయం జరగదండి. అప్పుడైనా మా జాతి నిద్ర నుండి మేల్కుంటుందేమో, ఈ దేశంలో పాలకులు అగ్రవర్ణాలు చేస్తున్న కుట్రల్ని తెలుసుకుంటుందేమో. నిద్ర లేపాలని మాల జాతిని ఎస్టీ జాతిని నిద్ర లేపాలని ఈ ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మేము చాలా బాధపడుతున్నాం. ఎందుకు బాధపడుతున్నాం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్తారంటే ఎవరైతే ఈ దేశంలో రాజకీయ నేను పెట్టిన రిజర్వేషన్ పొంది ఉద్యోగాలు సంపాదించుకున్నారో అభివృద్ధి అయ్యారో ఎవరైతే ఉన్నారో ఒకసారి బ్యాక్ స్టెప్ చూడడం వెనక్కి చూడమంటాడు. ఎవరైతే మెట్లు ఎక్కారో నిచ్చెన మెట్లు ఎక్కి వెనకన ఇబ్బందులు ఉన్నటువంటి మాల జాతి కోసం మాదిగ జాతి ఎస్సీ జాతి కోసం వెనక్కి చూడమంటారు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఎవరైతే అభివృద్ధి చెందుతున్నారో వెనక ఉన్న వాళ్ళకి చూడడం లేదు. ఎక్కడైతే యూనిటీ లేదో అక్కడ జాతి సర్వనాశనం అయిపోద్దని అందరూ ఐక్యతగా ఉండాలని మాలమాదిగలు అందరూ కలిసి ఉంటేనే రాజ్యాధికారం వైపు మనం అడుగులు వేయవచ్చని దాని నిదర్శనం ఉత్తరప్రదేశ్లో బహుజన సమాజ్ పార్టీ కాంశీరామ్ నాయకత్వంలో 4 సార్లు మాయావతి ముఖ్యమంత్రి అయింది. ఒక పెద్ద రాష్ట్రం, భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రము, 85 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్లో ఆమె ముఖ్యమంత్రి అయింది. అలాంటి అవకాశం ఏ రాష్ట్రంలో వస్తుంది? అందరు కలిసి ఉంటే. అందుకే కలిసి ఉందాం, మాలమాదిలు కలిసి ఉంటే కూలిపోదా రథచక్రాన్ని ఒకప్పుడు నానుడు ఉండేది. అది లేకుండా ఈరోజు ఏంటంటే మిర్యాలగూడలో చంపేసిన, ఆ సూర్యాపేటలో చంపేసిన, మాలను చంపేశారని ఏ నాయకులు కూడా ఇంతవరకు అక్కడికి విజిట్ చేయలేదు. అది వాళ్ళకి మానవత్వం లేదని సందర్భంగా వస్తున్నాం.